హే గైస్ గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసి ముందుకు లైక్ కొట్టండి. వాళ్ళు మొత్తుకుతూ ఉంటారు డడా 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 అని. నేను లేట్ చేసి నేను ఇట్లా నీళ్ళు లాగొస్తున్నా మీరు కొడుతూనే ఉంటారు. నాకు పిచ్చి లేచిందా అంట మా చిన్నోడు. కొట్టారా లైక్ కొట్టండి. అవిష్ వాళ్ళ స్కూల్లో క్లాస్లో ఎవరో బర్త్డే అంట. ఎవరు బర్త్డే నాన్న? క్రిటిన్. సో 2 మిల్కీ బార్ పెద్ద పెద్ద మా స్కూల్లో ఉంటుండే. మీ అవ్వ టీచర్స్కి చిన్న చిన్న చాక్లెట్స్ ఇస్తుండే. మాకు అసలు చాక్లెట్ కూడా ఇవ్వకపోతుండే. టీచర్స్కి 5 స్టార్లు అవి ఇస్తుండే, మనకి 1 రూపీ 50 MB చాక్లెట్స్. వీళ్ళకి చూడు ఇంత పెద్ద పెద్ద చాక్లెట్లు. తిందాం అందరం. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఆ చాక్లెట్ లోపల పెట్టేసి ఓపెన్ చేయకు. ఓపెన్ చేసినావు అది చాక్లెట్ మేము అందరం తింటాం. మీరైతే తీసుకో పో పో. చాలా చాక్లెట్ ఉన్నాయి. చాక్లెట్ కావాలంటే కిచ్ ఇవ్వాలి. వీళ్ళకి కూడా కిచ్ ఇచ్చేసి వాళ్ళందరూ చాక్లెట్ పంపిస్తారు. కిచ్ నాకు గారా ఇక్కడ ఈ కెమెరాకి రే చెప్పు చాక్లెట్ కావాలని చెప్పేసాను. చాక్లెట్ వద్దు నాన్న అట్లా విసుకోకు. ఉషా ఉడుకుతున్నాడు చూడు. మళ్ళీ పక్క బిల్డింగ్లో పడేసిండే బ్యాట్. ఎందుకు పడేసినావు అని చెప్పేసి అడుగుతున్నావు. ఎందుకు పడేసినావు నాన్న? అబ్బా యాక్టర్ రే. ఎందుకు పడేసినావు కదా మమ్మీ? పక్క బిల్డింగ్లో మళ్ళీ పడేసిండే. ఏం పడేసిండు? బ్యాట్ పడేసినావా? ఆడే చూస్తాడంట ఆగమంటుండు నన్నే. ఇప్పుడు ఏంది మమ్మీ వీడు మరింత ముందుగా అయిందు. ఓగో ఇప్పుడే దాంతో ఆడినాను బ్యాట్. ఆటో ఎవరు వేసిర్రు? ఏం మాట్లాడతాడు నువ్వు? నేను వేసినానంట ఆటో. చూసినావా? వాడు ఆటో పడ్డది, ఇక్కడ బ్యాట్ పడ్డది. కొండంగా మళ్ళీ చెత్త కొండి చేస్తుంది. పో చేయండి పో. ఏం చేస్తాను నేను? అయ్యో నా చెప్పు లేదు లేదా గీత పడ్డాది. ఏంటి చెప్పు? చెట్లలా చెప్పు చెప్పవలేసిండు. చెప్పు నా చెప్పు ఎవరు వేసిండ్రు అని అడిగిన. అరే ఏం మంచివురా నువ్వు. పోయి తీసుకొని రాపో పోవే. ఓకే సో గైస్ ఎట్లా అసలు కటింగ్ తీసుకెళ్తున్నాను. మీకు చాలామంది కామెంట్ చేస్తున్నాడు ఎందుకు కటింగ్ చేపిస్తలే అని చెప్పేసి. నాకేంటంటే వీరు కానీ రియాజ్ కానీ ఇక్కడ చూపెట్టినానా, ఇక్కడ చూపెడు, ఇక్కడ చూడు అని చెప్పేసి అన్నా. ఇది యాటిట్యూడ్. వీరు కానీ రియాజ్ కానీ ఎంతకలు చిన్నగా చేస్తే చిన్నగా అనిపిస్తుంది ముఖం. నాకు అట్లా నచ్చది. అందుకే ఇన్ని రోజులు ఆగినాను. బట్ కొంచెం లైట్గా కట్ చేపిస్తా. చూడగానే ఇది నా మరీ చిన్నగా అయితే చేయకుండే. ఓకేనా? మీడియం కంటే కొంచెం పెద్దగానే పెట్టాను. ఓకేనా? లుక్ పోవద్దు. గుండు చేపియాలా వద్దా? గుండు చేసుకోరారా ప్లీజా, గుండు చేసుకోరా. నీకు కొంచెమే కట్ చేపిస్తాను, ఎక్కువ కట్ చేపిస్తాను. ఓకేనా? అవి పెట్టేసి గుండు కావాలా? గుండు చేద్దామా? ఎందుకు? మంచిగా ఉంటుంది. ఎక్కువ తగ్గొద్దు, నార్మల్గా లెంత్ కాదు మీ ఇష్టం. కానీ పైన అయితే కొంచెం కుప్ప అట్లనే ఉంచండి. సైడ్ నుంచి కట్ చేస్తా అంటే సైడ్ నుంచి కట్ చేసేసండి. అది ఇట్లా ముట్టిస్తున్నాను. ఆడపూజ చేస్తాను. ఏమైనా దేవుని భక్తి ఎక్కువైపోయిందా నీకు? ఏం చేస్తావు? పూజ చేస్తావా?
ఇదేమో మీడు పూజ చేస్తున్నాడు, ఆడే చేస్తాడు పూజ. ఆ స్కూల్ బంద్ ఉంటే ఆడే చేసుకుంటాడు. వామ్మో వాయ్యో, స్కూల్ బండి ఉంటే ఆడే చేస్తారా? ఆడే చేస్తాడు, ఎవరు చేయనియరు. నేను చేస్తా, నేను చేస్తా. వెరీ గుడ్. ఏమి వామ్మో, అనేది మీరు నా కొడుకు ఇంతకన్నా లెక్క పెట్టుకుంటారు చూడు. రవీషు, నువ్వంటే నువ్వు పూజ చేస్తావు నాన్న. వెరీ గుడ్ నాన్న, మంచిగా కొడుకో, ఓకేనా? దేవుని మంచిగా మొక్కు, దేవుని మొక్కు. నువ్వు మొక్కాలి నాన్న, పూజ చేసినప్పుడు మొక్కవా? నేను కూడా మొక్కుతా. స్నానం చేయలే కదా, నేను మొక్కను. నువ్వు మొక్కేసి నమస్తే పెట్టుకో, నమస్తే పెట్టు, దేవుని మొక్కు, ఓకేనా? మా ఫ్యామిలీ మంచిగా ఉండాలని చెప్పేసి మొక్కు. ఎందుకు పడేసినావు? బాటిల్ ఎక్కిపోయింది. నువ్వు పడేకపోతే నువ్వు పడేసినా మళ్ళీ నువ్వు పడేయకుంటే పడేసి బాటిల్ ఎరగొట్టిండు. ఏంది ఆయిల్? ఏది ఆయిల్ పడేసి కూర్చుకుంటారు ఈ నడో. ఎందుకు పడేస్తావు నువ్వు? నేను పడేయాలి అంటాడు. ఈడ పెట్టిందే, మేము ఈడ పెడతాము. ఇట్లా గుంజేసి దండని పడ్డది. బాటిల్ మొత్తం పెరిగిపోయింది. అంతే, నువ్వు ఇవ్వాలనే ఆ కుక్కీ. కాఫీ మొత్తం కింద పడ్డది. నువ్వు బాటిల్నే బాటిల్ ఇరిగింది. ఎందుకు పడేస్తావు రా? ఎందుకు పడేస్తావు? అరే కొడితే కాపీ రైట్స్ వస్తాయిరా. నేను ఏం అనలేకపోతున్నా. నేను పిచ్చిలేస్తున్నాయారా నీకు? అయిపోయి నువ్వు ఎందుకు పెడుతున్నావు ఇక్కడ? అరే పెట్టేది అక్కడనే, మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్ లేవా? నేను ఇంట్లో అసలు నీకు అరే ఇక్కడ పెట్టే ప్లేస్ అక్కడనే పెడతాం. నేను ఇంకెక్కడ పెట్టుకుంటావు? కొంచెం వాళ్ళెత్తుంటారు పిల్లలు మంచలే. నేను మంచలేమా? ఏరే మమ్మీ, ఇక్కడ మొత్తం చూడు ప్యాక్డ్ ఉంటుంది. ఈ గోడలకి ఏంది? ఈ గోడలకి ఇదేమో పలకలా అవి ఏం చూడ చూస్తే ఎవరు చూడబుద్ధి కూడా సబ్స్క్రైబర్స్కి. మమ్మల్ని కన్నందుకు నేను నాలుగు కన్నా అంటే నీ తప్పే కదా. మమ్మల్ని కన్నందుకు నేను నాలుగు కన్నా అంటే నీ తప్పే కదా. మేము ఒక్కొక్క రూమ్ లోనో 2 రూమ్లనో అడుగులకైనా వచ్చినామో అంటావు కదా. మళ్ళీ అప్పుడు కిరాయి ఇళ్ళు ఉంటాయి, ఇవన్నీ ఉంటుండేనా? ఏంది ఇవన్నీ? సొంత ఇల్లు ఉన్నప్పటికే నీళ్ళు కూడా ఇంకా ఎక్కువ. ఏంది ఊకే ఈ గరీబోలు? గరీబోళ్ళు ఎవరు చేసిండ్రు? ఎవరి కొడుకులు చేసిండ్రు చెప్పు మళ్ళా. నువ్వు అనుమానం, మేము అందుకే కన్నా. మీ తప్పులు పెట్టుకొని మంది మీద ఇది ప్లేస్ లేవు. ఇక చూడు, అయ్యో కొత్త ఇంట్లో అట్లనే ఉంటుంది అనుకుంటున్నామో. చూడు ఇట్లా ఇరానే ఇవానే ఈ డబ్బాలన్నీ ఇక్కడ పడేసినావు. ఏంటి అసలు ఇల్లు మళ్ళీ అవన్నీ నీదే కదా, తీసుకోవాలి. కొత్త ఇంట్లో పోతే అన్ని తీసుకెళ్తాం. అవసరము అవసరమే లేదు, అన్ని తీసుకెళ్తాం. వద్దే వద్దు, వద్దే వద్దు. ఇవి పోయినాయి అనుకో మా ఇల్లు అంతా మంచిగా అవుతుంది. డోంట్ ఒక్కదానివి పోయి వండుకో. కుయ్యా కిచెన్ స్పెషల్ అని చెప్పేసి ఇల్లు చూడు, ఇల్లు చూడ కావాలని చూపిస్తుంటావు. ఇల్లు మీ పిల్లలు మీరు చేసి నా ఇల్లుని కలిసి అంటారు. చూడు ఈ చిన్న బెడ్రూమ్ లో ఎట్లుంటారో మాకు తెలుసు. అన్నట్టు చేస్తాను మొత్తము. అంత పెద్ద అపార్ట్మెంట్ ఉన్నా సరే మళ్ళీ గిట్లా ఏమనికి నీ పిల్లలు చేసారు కదా, ఏం అనలేక. అర్థమైందా? ఉల్టా ఏదో ఉన్నది చూడు, అట్లా ఉల్టా నువ్వే మాట్లాడేస్తావు. అంత పెద్ద కాఫీ నోట్లో పెట్టింది కాదు, తిన్నది కాదు, తాగింది కాదు. అమ్మ మీరు అక్కడ పెడితే మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అమ్మ నన్ను అంటవేంది నువ్వు? అది మీరు ఎట్లా తాగుతలే కానీ కాఫీలో కాలు చూసి కాలు చూసి మమ్మీ కాలు చూసి జరుగు. ఇదే కాదు,
బాటిల్ నూనెలు ఉడకపోస్తారు, బాటిల్ అగో కాఫీ పొడులు ఉడకపోస్తారు. ఏమన్నా అంటే నువ్వు నన్ను అన్నందుకు నువ్వు జరుగు. ఇంట్లో బదులు వెళ్ళిపోతే అయిపోతుంది, నిజంగా చెప్తున్నా. సో వాంటింగ్ ఇల్లు చక్కగా పెట్టుకోండి ఇక్కడ అక్క. ఏం చేస్తారు? ఎక్కడికి? ఆ? నువ్వు వేయవా? ఎవరు ఫస్ట్ నేర్పించారు? నువ్వే కదా దానికి. ఏయ్ ఇది ఇంత మీదికి ఉంటే కూడా ఎందుకు? ఈ అరే ఆగ్రా ఈరా ఈ ఏడా అరే ఎందుకు ఇట్లా రౌడీ లెక్క తయారవుతున్నావు? ఎంతకి తెగించారా? అబ్బదాడా కవిష్, నువ్వే ఉంటావు అని అన్నీ నేర్పించేటోన్వి. అగో కుక్క కొడుతుంది. ఎన్ని పడేసినావు? అశోకు కడాగో అన్ని ఉల్లిగడ్డలు ఎందుకు పడేస్తుర్రా? నడు. ఏడుంది? చెట్టులో కూడా ఉందా? బొమ్మలు వేసిర్రా? ఇంకేమేమి వేసిర్రు? ఓ దీని మీద ఉల్లిగడ్డ కూడా వేసిర్రా? ఎందుకు ఇట్లా చేస్తున్నా? సారీ, నీకు తాకిందా? తాకలే. సారీ. బొమ్మలు ఇక్కడ రిటర్న్ వేయండి. ఇక్కడ నేను జరిగిన వాళ్ళు రిటర్న్ వేస్తారు బొమ్మలు. వేసారు వాళ్ళు ఇట్లా వేసి ఇజ్జత్ తీస్తారు మరి వీళ్ళు. నడు వచ్చింది కానీ నడు. ఏయ్ నడు నడు. ఆనెస్ దీని మీద ఉన్నాయిరా. నడురా లోపల నడు. అవి తన్నులు పడతాయి. నడు నడు. హాలిడేస్ ఉంటే ఏం చేయాలో అర్థం కాదు, గిట్లు చేస్తారు వేరు. అవును రేకు మీద కూడా ఉన్నాయి, అది అందుతలేదు. నడు లోపల నడు. నడు. ఏయ్ నడు రా లోపల నడు. ఓవర్ యాక్టింగ్ చెక్. నడు నడా. ఏమన్నా అంటే బోరింగ్ వేస్తుంది ఇంట్లోకి. ఏం కావాలి? ఏం కావాలి? మంచిగా మాట్లాడు. గేమ్ కావాలా? ఏ గేమ్ ఆడుతావు? వీళ్ళకి అలవాటు అయిపోయింది గేమ్. పడుకునే టైంలో గేమ్ ఆడేసి పడుకుంటున్నాడు. నేనేమో టైర్డ్ అయిపోయినాను. ఇప్పుడు గేమ్ ఇవ్వకుంటే వీళ్ళ రియాక్షన్ చూడు. ఏయ్ గేమ్ లేను అనుకో. నేను ఎక్కువ మాట్లాడుతున్నా. నేను ముయ్యాలా? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ముయ్యి. గేమ్ లేరు. ఏం లేరు? అరే గేమ్ లేరు. గేమ్ లేదని చెప్పినా ఏ మజాక్ ఆడుతున్నావు? ఊకే గేమ్ 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 అనుకుంటా. నేను ఎక్కువ మాట్లాడుతున్నా, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. అర్థమైందా? ఓకే నేను ఎక్కువ మాట్లాడుతున్నా కానీ గేమ్ లేదు ఏం లేదు. ఓకేనా? గేమ్ ఆడితే కళ్ళకి ఏమైనా అవుతుంది. అర్థమైందా? రేపు చూపెడతావు ఇంక గేమ్ అంటే ఎట్లుంటారు. ఈ గేమ్ అంటుండు. రేపు ఒక ప్లాన్ ఇస్తాను, మీరు చూడండి రేపటి బ్లాగ్లో. ఓకే ఏదో సతాయిస్తుంది గేమ్ అని. ఇప్పుడు బజ్జో నువ్వు ఎందుకు బజ్జో? నువ్వు అలిగినావా? ఎందుకు అలిగినావు? నేను కొట్టినానా? పడుకోడా టైం అవుతున్నాడు. చూడన్నాడు ఇలా మస్తు సతాయించు నువ్వైతే. ఏమి? అరే నీ గేమ్కి ఐసికి తైసి ఏం గేమ్లు పట్టుకున్నారా? వీడియో గేమ్లు అవి నువ్వే అలవాటు చేసినావు నానా. నా బజ్జో నడు. అందరు గుడ్ నైట్ చెప్పండి. గేమ్ లేరు ఏం లేరు. చలో అందరికీ గుడ్ నైట్. గేమ్ ఆడితే కళ్ళ కింద ఏమో ప్రాబ్లం వస్తున్నట్టు ఇట్లా కళ్ళకి. ఓకేనా?
గేమ్ లేదు చలో అందరు గుడ్ నైట్ చెప్పు అవి